శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగితే చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సదరు శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు విధులను బహిష్కరించడం సరికాదని టీటీడీ సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె బాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామని టీటీడీ హెచ్చరించింది. ఎస్ఎల్ఎస్ఎంపీసీ సంస్థతో పాటు కాంట్రాక్టు పలు సొసైటీలలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, సదరు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గతంలో టీటీడీలో విధులను బహిష్కరణ చేసిన మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగిందని, ఈసారి విధుల నుంచి తొలగించాక విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి తీసుకోరని టీటీడీ తెలిపింది. టీటీడీలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్ట ప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఉద్యోగుల విధులకు టీటీడీలో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనకాడమని హెచ్చరించింది. స్విమ్స్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లోని కాంట్రాక్టు ఉద్యోగులు గత కొంతకాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని, టీటీడీ యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని ఉందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్విమ్స్లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటీసు ఇవ్వడం చట్ట విరుద్ధమని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే విధుల నుంచి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్విమ్స్తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకు గాను ఒకసారి ఉద్యోగం తొలగించాక సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోరనే విషయాన్ని గమనించాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ ఉద్యోగులను కోరారు. అయితే ఎస్మా ఉన్నందువల్ల దయచేసి సమ్మెలకు, ఆందోళనకు దిగి పేషెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగించే చర్యలకు పూనుకోవద్దు. అంతేకాకుండా ఎస్మా వలన సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకునేటువంటి సదుపాయం కూడా లేదు. ఈ తీవ్రమైనటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరినీ మరొకసారి సమ్మె విరమించుకొని మనందరం ఒకే ఆర్గనైజేషన్లో ఉన్నాం. మన సమస్యలను తప్పకుండా నేనే దగ్గర ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దగ్గరికి తీసుకుపోతాను. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. స్విమ్స్ మనది. స్విమ్స్ బాగా ఉంటేనే మనమందరం కూడా బాగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మన సమస్యల్ని మరొక మారు సమ్మెల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతూ ఉన్నాను.